తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు తెలంగాణ టెట్ 2023 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. టెట్ ఫలితాలలో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ టెట్ 2022లో 1000కి పైగా ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి కె రవిశంకర్ 150కి 150 టాప్ 10 ర్యాంకులతో పాటుగా 1000కి పైగా ర్యాంకులు సాధించేలా పుస్తకాలను మరియు ఆన్లైన్ క్లాసులను అందించి ఎన్నో లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని ఆదరాభిమానాలను అందుకున్న సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చూడడమే మా లక్ష్యం. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే #1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే #1 గా రాణిస్తోంది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్, సక్సెస్ కి ఏకైక చిరునామా. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మనం ఈ సెషన్లో జూలై నుంచి సెప్టెంబర్ వరకు డేస్, ఈవెంట్స్, థీమ్స్ వీటిని చూద్దాం. మరి జనవరి టు జూలై అక్కర్లేదా అంటే ఆల్రెడీ ఆ సెషన్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీకు అందించింది. జనవరి టు జూలై మనకు డేస్, ఈవెంట్స్, థీమ్స్ ఆల్రెడీ చేసున్నాం, రైట్. మరి అక్టోబర్ 15th నాడు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఏ ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ కూడా వచ్చింది థీమ్కి సంబంధించింది. ఏప్రిల్ 21 మనకు సివిల్ సర్వీసెస్ డే థీమ్ అనుకుంటుంది. సో అందులోంచి ఒక బిట్ వచ్చింది. సో మీకు ఈ సెషన్ చేసినప్పుడల్లా చెప్తున్నాను, మహా అంటే 35-40 మినిట్స్ మించి ఈ సెషన్ ఉండదు. బట్ అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ పర్టికులర్ అంశం నుంచి. డేస్, ఈవెంట్స్, థీమ్స్ మీరు ఏ ఎగ్జామినేషన్ రాయండి, మేబీ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ గ్రూప్ 3, గ్రూప్ 4, మీకు ఒక 100% ఒక క్వశ్చన్ అయితే వచ్చి తీరుతుంది. మరి మనం లేట్ చేయకుండా సబ్జెక్టులకు వెళ్దాం. జూలై 1 అసలు జూలై 1 అనేది మనకు చాలా రోజులకు సంబంధించిన అంశాలు. నేషనల్ డాక్టర్స్ డే, నేషనల్ చార్టెడ్ అకౌంటెంట్స్ డే, జిఎస్టీ డే, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్, ఇలా. అయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్ అనేది జూలైలో మొదటి శనివారం నాడు జరుస్తారు. ఈ సంవత్సరం మనకు జూలై 1 నాడే వచ్చింది. మరి నేషనల్ డాక్టర్స్ డే, రాయ్ అని చెప్పి మనకు బెంగాల్ రాష్ట్రానికి చెందినవారు డాక్టర్. ఆయన వెస్ట్ బెంగాల్కు స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. వైద్యుడిగా ఉంటూ అనేక సేవలు అందించిన నేపథ్యంలో ఆయన బర్త్డేనే నేషనల్ డాక్టర్స్ డే, జాతీయ వైద్య రోజుగా జరుపుతారు. మరి ఈ సంవత్సరము ఈ థీమ్ ఏంటంటే సెలబ్రేటింగ్ రెసిలెన్స్ అండ్ హీలింగ్ హ్యాండ్స్. అంటే ఓకే, పూర్వ వైభవాన్ని మనం అంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులతో వచ్చిన వాళ్లకు పూర్వపు ఆరోగ్యం ఇవ్వండి అని. అదేవిధంగా మనకు డాక్టర్ చేతులు అంటే మన గాయాన్ని మాన్పించే చేతులు అన్న మీనింగ్లో తీసుకున్నారన్నమాట. అదేవిధంగా నేషనల్ చార్టెడ్ అకౌంటెంట్స్ డే, ఎంపవరింగ్ ఫైనాన్షియల్ ఎక్సలెన్స్, అంటే ఆర్థికపరమైన అద్భుతాల కోసం సాధికారత సాధించడం, ఐసీఏ అంటాం. సో మనం అక్టోబర్ మంత్లో చూసాం కూడా. ఈ ఐసీఏ వాళ్ళకి ఈ సంవత్సరం యుఎన్సిటిఏడి వాళ్ళు సస్టైనబుల్ అవార్డు కూడా ఇచ్చారు. సో జూలై 1, 1949 ఎస్టాబ్లిష్ అయింది చార్టెడ్ అకౌంటెంట్స్ ఏజెన్సీ. ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ అనేది జూలై 1, 1949 నాడు ఎస్టాబ్లిష్ అయింది. ఈ సంవత్సరం ఇది మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకు జెనీవా కేంద్రంగా పనిచేసే యుఎన్సిటిఏడి, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రైట్, దానిలో ఓకే వాళ్ళు అవార్డు ఇచ్చినారనమాట. సో జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ఈ యుఎన్సిటిఏడికి ఇప్పుడు నేతృత్వం వహిస్తుంది రెబెక్కా అని.
మొదటి మహిళ, దీనికి నేతృత్వం వహిస్తున్న మొదటి మహిళ. సో ఈమె కోస్టాడీరికా అనే దేశానికి చెందిన వ్యక్తి. మరి ఇదే రోజు మనకు జిఎస్టీ డే చెప్తాం. సెలబ్రేటింగ్ సింప్లిఫికేషన్ అండ్ ఎకనామిక్ గ్రోత్ అని అంటే సరళీకరణ, సరళ పన్ను విధానాన్ని పండగ చేసుకుందాం, వేడుక చేసుకుందాం, ఆర్థిక వృద్ధి అని అర్థం ఇచ్చేలా జిఎస్టీ డే. 2017 జూలై 1 నుంచి జిఎస్టీ అమల్లోకి వచ్చింది. ఈ జిఎస్టీని బిల్లును ప్రవేశపెట్టిన ఆమోదింపజేసిన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ. సో మరి అరుణ్ జైట్లీ గారు ఓకే, ఈయన పేరు మీద స్టేడియం కూడా ఉన్నట్టుంది ఢిల్లీలో. అండ్ ఓకే, ఈ విధంగా రక్షణ శాఖ మంత్రి కూడా పనిచేశారు ఆయన. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. ఇది ఆల్రెడీ చెప్పినాను. కోఆపరేటివ్స్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిరాభివృద్ధికి సహకార వ్యవస్థలు అని చెప్పి ఈసారి థీమ్ అన్నమాట. ప్రపంచంలోని మొట్టమొదటి సహకార శాఖ మంత్రిగా అమిత్ షా బాధ్యతలు స్వీకరించినారు. భారతదేశంలో సహకార వ్యవస్థ 1905లో ప్రారంభమైంది. అంతేకాదు భారతదేశంలో సహకార రంగానికి రాజ్యాంగ హోదా ఉన్నది. సో ఇవి 9B పార్ట్ 9Bలో ఉన్నది. అదేవిధంగా వీటి ప్రస్తావన మనకు 43Bలో ఉంది. 97వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినారన్నమాట. ఇది జూలై 1. మరి జూలై 2 తీసుకుంటే వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే. అయితే దీనికి ఎలాంటి ఇతివృత్తం లేదు. అంటే క్రీడలకు సంబంధించిన రిపోర్టింగ్ చేసే పాత్రికేయులకు సంబంధించిన రోజుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ జూలై 3 వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే. ప్లాస్టిక్ బ్యాగ్ అనేది వినియోగించాలి, అసలు ప్లాస్టిక్నే వినియోగించరాదు. ఈ మన యాస్పిరెంట్స్ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జూట్ బ్యాగ్స్ కానీ ఇతర తోలు సంచులను కానీ దయచేసి క్యారీ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకెళ్ళకండి. అండ్ ప్రపంచంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని బ్యాన్ చేసిన కంట్రీ బంగ్లాదేశ్. సూపర్ మార్కెట్లలో అన్ని రకాల ప్లాస్టిక్ బ్యాగ్లను నిషేధించిన తొలి దేశము న్యూజిలాండ్. భారతదేశం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని జూలై 1, 2022 నుంచి ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇది జూలై 3కి సంబంధించి. జూలై 10 ఇంకా మధ్యలో మనకి ఇంపార్టెంట్ టైంలో నేషనల్ ఫిష్ ఫార్మర్స్ డే, మత్స్య రైతుల రోజుగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ జూలై 12 వచ్చేసి వరల్డ్ పేపర్ బ్యాగ్ డే. సో కాగితాలతో తయారు చేసే కాగితం అన్నమాట. సో మరి దీనికి థీమ్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ ఫెంటాస్టిక్ డూ సంథింగ్ డ్రమాటిక్ టు కట్ ద ప్లాస్టిక్ యూస్ పేపర్ బ్యాగ్స్. సో చెప్తున్నాను, నువ్వు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తివైతే ఏదైనా కొత్త నాటక పరిమాణాన్ని, నాటకీయతను చూపెట్టు. రైట్, ప్లాస్టిక్ని కాకుండా పేపర్ బ్యాగ్ని యూజ్ చేయించు. అయితే ఇక్కడ చూడండి, ఇంకొక 50 సంవత్సరాల తర్వాత పేపర్ బ్యాగ్లు కూడా యూజ్ చేయకుండా అని వస్తుంది. అంతే, స్టార్టింగ్లో ప్లాస్టిక్ని బాగా ఎంకరేజ్ చేశారు, ఇప్పుడు వద్దంటున్నారు తెలిసింది. ఇప్పుడు పేపర్ బాగా కావాలి అనేటువంటి చెట్టని ఎక్కువ నరకాల్సి వస్తుంది. ఇవి పెరిగే కొద్దీ చెట్టు తగ్గిపోతాయి, అప్పుడు మళ్ళీ ప్రత్యామ్నాయం అంటారు. కాబట్టి తోలు సంచీలు, జూట్ బ్యాగ్స్ ఇవి బెటర్ అన్నమాట. బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ మధ్యకాలంలో మనకు పేపర్తో కాకుండా ఇతర పదార్థాలతో తయారు చేసే కాగితాలు అవి పర్యావరణ అనుకూలంగా ఉండేవి అని చెప్తున్నారు, చూడాలి. నెక్స్ట్ మనకు జూలై 12 వచ్చేసి నాబార్డ్ ఫౌండేషన్ డే. సో నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అంటాం. జూలై 12వ తేదీ నాడు ఏర్పాటైంది. ఇది 1982లో 6వ పంచవర్ష ప్రణాళిక కాలంలో. మరి ఈ సంవత్సరము థీమ్ ఏంటంటే 42 years ఆఫ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే గ్రామీణ పరివర్తనకు 42 సంవత్సరాలు మేము విజయవంతంగా చేసామని. గ్రామీణ పరివర్తన 42 సంవత్సరాలుగా మేము చేస్తున్నాము అన్న థీమ్ని మనకు ఇక్కడ పేర్కొన్నారు. రైట్, 42 years ఆఫ్ రూరల్ ట్రాన్స్ఫర్మేషన్. అండ్ రైట్, మనకు నాబార్డ్ అనేది శివరామన్ కమిటీ సూచన మేరకు ఏర్పాటైంది. నెక్స్ట్ ఇదే రోజున మనకు ఇంటర్నేషనల్ మలాలా డే అని చెప్తాము. సో అత్యంత పిన్న వయసులో నోబెల్ బహుమతిని పొందిన మహిళ, వ్యక్తి, బాలిక ఏదైనా చెప్పుకోవచ్చు. సో వీరు బాలికల విద్య, మహిళల విద్య, మహిళా సాధికారత దీనికోసం కృషి చేస్తూ ఉన్నారు. ఇటీవలి కాలంలో ఇజ్రాయిల్ పెద్ద ఎత్తున మనకు ఈ పాలస్తీనాలోని ఒక హాస్పిటల్ పైన దాడి, అంటే ఇజ్రాయెల్ చేసిందని చెప్పడంలే, బట్ దాడి అయితే జరిగింది. అమాయకులైన హాస్పిటల్లో దాడి జరగడం అంటే చాలా దారుణం అన్నమాట. ఆల్రెడీ ఆరోగ్యం బాగాలేక వచ్చిన వాళ్ళు డాక్టర్స్, సిబ్బంది అందరూ కూడా గాయపడుతూ ఉంటారు. సో అందుకోసం పెద్ద ఎత్తున విరాళం కూడా ఇచ్చారు. వాళ్ళందరినీ కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున విరాళం ఇవ్వడం ద్వారా కూడా మాలలా వార్తల్లో ఉన్నారు. మరి థీమ్ ఏంటంటే ప్రమోట్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ అండ్ ఉమెన్. బాలికలు, మహిళల విద్య కోసము కార్యాచరణ చేపట్టండి అని, దాన్ని మరింత ఉన్నతిలోకి తీసుకురండి అని చెప్పి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకు జూలై 15 వరల్డ్ యూత్ స్కిల్స్ డే, ప్రపంచ యువ నైపుణ్యాల రోజు. సో మనకు రీసెంట్గా 511 అనుకుంటా నైపుణ్య కేంద్రాలను మహారాష్ట్రలో ప్రారంభించారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సో నైపుణ్య కేంద్రాలు, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి మనకు నైపుణ్యాన్ని పెంచుతున్నారు. మరి ప్రపంచ నైపుణ్య అభివృద్ధి రోజు జూలై 15 థీమ్ ఏంటంటే ఓవర్కమింగ్ బ్యారియర్స్ అండ్ అన్లీషింగ్ ఆపర్చునిటీస్ ఫర్ సోషల్ జస్టిస్. సో సామాజిక న్యాయం కోసము అడ్డంకులను పక్కకు పెట్టేయడము, అవకాశాలను అందిపుచ్చుకోవడము అని చెప్తామన్నమాట. సో రైట్, మళ్ళీ చెప్తున్నాను, సామాజిక న్యాయం కోసం అడ్డంకులను తొలగించుకోవడము అండ్ మనం అవకాశాలను అందిపుచ్చుకోవడం అన్న మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ జూలై 16 వరల్డ్ స్నేక్ డే, ప్రపంచ పాము దినోత్సవం. అంటే మనం చేసుకునే నాగ చవితి అట్లాంటి వేడుకలు కాదు ఇవి, రైట్. సో ఇది ఇంక్రీజ్ అవేర్నెస్ అబౌట్ ద డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ స్నేక్స్ అండ్ దేర్ కన్జర్వేషన్ థీమ్ అనమాట. అంటే వేరువేరు జాతుల పాముల గురించి తెలియజేయడం, వాటిని ఎందుకు పరిరక్షించుకోవాలి తెలియజేయడం అన్నమాట, రైట్. సో ఇది మనకు అంశం. నెక్స్ట్ జూలై 20వ తేదీ ఇంటర్నేషనల్ చెస్ డే అని అంటాము. అండ్ నెక్స్ట్ జూలై 22 నేషనల్ ఫ్లాగ్ అడాప్టేషన్ డే, అంటే భారత జాతీయ పతాకాన్ని ఇది ఆమోదించిన రోజు. దాన్ని పింగళి వెంకయ్య గారు దాన్ని డిజైన్ చేశారు. అండ్ రైట్, సో 3 రంగులతో త్రివర్ణ పతాకం అని చెప్తూ ఉంటాం. మధ్యలో అశోక చక్రం, 24 స్పోక్స్ ఉంటాయి. నవీన్ జిందాల్ కేసులో ఫ్లాగ్ కోడ్ అనేది వచ్చింది. ఫ్లాగ్ కోడ్ అని అంటే పతాక నియమావళి, దీన్ని ఎగరవేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించింది. ఏ కేసులో మనకు ప్రస్తావించినారంటే నవీన్ జిందాల్ కేసులో ప్రస్తావించినారు. సో అదే జూలై 22. మరి ఇదే జూలై 22 మనకు వరల్డ్ బ్రెయిన్ డే ఉంటుంది. సో బ్రెయిన్ హెల్త్ అండ్ డిజబిలిటీ అంటే మెదడుకు సంబంధించిన ఆరోగ్యము, వైకల్యము. లీవ్ నో వన్ బిహైండ్, సో ఎవరిని కూడా విస్మరించకుండా అందరికీ మెదడు బాగా పనిచేయాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి, ఎలాంటి వైకల్యం లేకుండా ఉండాలి అన్న అర్థాన్ని స్ఫురించేలా వరల్డ్ బ్రెయిన్ డే పెట్టారు. నెక్స్ట్ నేషనల్ మ్యాంగో డే, జాతీయ మామిడి రోజుగా చెప్తూ ఉంటారు. సో ఇది మనకు జూలై 22. జూలై 23 వచ్చేసి నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే, సో ప్రసారాలకు సంబంధించిన రోజు అది. జూలై 24 ఇన్కమ్ ట్యాక్స్ డే. థీమ్స్ లేవు, ఉన్న వాటికి చెప్తాను. జూలై 25 వచ్చేసి వరల్డ్ ఐవీఎఫ్ డే, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ డేగా చెప్తాం. అండ్ మరి భారతదేశంలో ఇది ఇటీవలి కాలంలో వార్తల్లో ఉన్నది, ఉచితంగా ప్రజలందరికీ ఉచితంగా ఐవీఎఫ్ను అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం ఏది అని అంటే గోవా, రైట్. అడుగుతారనమాట, భారతదేశంలో ఫ్రీగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రం ఏదంటే గోవా. నెక్స్ట్ వరల్డ్ డ్రోనింగ్ ప్రివెన్షన్ డే, జలభాగాల్లో సముద్రంలో కావచ్చు, నదిలో కావచ్చు మునిగిపోతూ ఉంటారు. సో మునిగిపోవడానికి కారణాలు ఏంటి, ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఒక అవేర్నెస్ తేవడం కోసం ఈ రోజు అన్నమాట. మరి దీని థీమ్ ఏంటంటే డూ వన్ థింగ్ టు ప్రివెంట్ డ్రౌనింగ్, అంటే ఏ వ్యక్తి కూడా మునిగిపోయి ప్రాణాలు కోల్పోకుండా ఏదో ఒకటి మీరు చేయండి, అంటే అవేర్నెస్ కలిగించండి లేదా ప్రాక్టీస్ చేయించండి, మీరు ప్రాక్టీస్ చేయండి స్వతహాగా. సో ఈ విధంగా అంటే ప్రమాదం రాకుండా అవాయిడ్ చేయడం కోసం మీదే ఏదో ఒక పాత్ర పోషించండి అని మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ జూలై 26 మనకి ఇది కార్గిల్ విజయ్ దివస్. సో పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఉగ్రవాదులు అక్రమంగా భారతదేశంలోకి చొరబడ్డ నేపథ్యంలో భారతీయులు విజయవంతంగా వాళ్ళని వెనక్కు తరిమేశారు నాటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి, రైట్. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ డే ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ మాంగ్రూ ఈకోసిస్టమ్. మాంగ్రూ అని అంటే మనకు మడ అడవులు. ఈ మడ అడవుల వ్యవస్థలను కాపాడుకోవడం కోసం మనకు ఈ రోజు అనేది ఉంది. మరి భారతదేశంలో మనకు మొత్తం తీర రాష్ట్రాలు ఉంది. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. బట్ మనకు ప్రపంచంలోనే పేరెన్నిక ఉన్నది మనకు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నది, రైట్. మరి సుందర్బన్స్ రూపంలో సుందర్బన్స్లోని మడ అడవులను కాపాడుకోవడం కోసం భారతదేశం బంగ్లాదేశ్తో ఇటీవలి కాలంలో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నది. సో అదేవిధంగా మిస్తీ అనే పేరుతోటి ఈ 2023-24 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం వీటిని కాపాడుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. నెక్స్ట్ జూలై 27 సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రైజింగ్ డే అన్నమాట. ఈరోజు సిఆర్పిఎఫ్ని ఆ బలగాలను
ఓకే ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించింది. నెక్స్ట్ జూలై 27th ఇది మనకు జూలై 27th రిపీట్ అయింది. నెక్స్ట్ జూలై 28th వరల్డ్ హెపటైటిస్ డే. సో హెపటైటిస్ వన్ లైఫ్ వన్ లివర్, సో ఒక జీవితం ఒక కాలేయం అని మీనింగ్ ఇస్తుంది. సో దీన్ని కాపాడుకోవాలి, సో ఆ ఉద్దేశంతో తీసుకొని వచ్చింది. నెక్స్ట్ జూలై 28th వరల్డ్ నేచర్ కన్జర్వేషన్ డే, అంటే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ రోజు. సో దీని థీమ్ ఏంటంటే ఫారెస్ట్ అండ్ లైవ్లీహుడ్ సస్టైనింగ్ పీపుల్ అండ్ ప్లానెట్, అంటే ఓకే అడవులు జీవన శైలి జీవన విధానము రైట్, అండ్ అదేవిధంగా సుస్థిరమైన ప్రజలు అండ్ మన ఓకే భూమి అనే ఈ గ్రహం. సో ఆ మీనింగ్ ఇస్తుంది. మ్యాక్సిమం నేను డైలీ కరెంట్ అఫైర్స్లో కూడా చెప్తూ ఉంటాను, అక్కడ మిస్ అయినవి ఇక్కడ వస్తాయి, అక్కడ ప్రస్తావించినవి కొన్ని కూడా ఇక్కడ లేవు. సో ఆ విధంగా అన్నీ మీరు రెగ్యులర్గా ఫాలో అయినప్పుడు 100% మీకు ఇందులోంచి 1 or 2 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఓకే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ జూలై 29th ఇంటర్నేషనల్ టైగర్ డే. సో ప్రపంచంలో అత్యధికంగా టైగర్స్ మన భారతదేశంలోనే ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు భారతదేశం ఇటీవలి కాలంలో చీతాలను మనం నమీబియా దక్షిణాఫ్రికా నుంచి తెచ్చుకున్నాం. దురదృష్టవశాత్తు అవి చనిపోతూ ఉన్నాయి. అదేవిధంగా మనం ఓకే కాంబోడియా దేశాన్ని కూడా రీలొకేట్ చేయడానికి చర్చలు జరుపుతూ ఉన్నాము. అండ్ నెక్స్ట్ జూలై 30th వరల్డ్ డే అగైనెస్ట్ ట్రాఫికింగ్. ట్రాఫికింగ్ అంటే అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా జరగకుండా చూడడం. మరి థీమ్ వచ్చేసి రీచ్ ఎవ్రీ విక్టిమ్ ఆఫ్ ట్రాఫికింగ్, లీవ్ నో వన్ బిహైండ్, అంటే ఎవరిని విస్మరించకుండా అక్రమ రవాణాకు గురైన ప్రతి బాధితుడిని బాధితురాల్ని మనము వాళ్ళ బాధలను వినాలి, వాళ్ళ దగ్గరికి చేరాలి, వాళ్ళని అప్రోచ్ కావాలి. రీచ్ అంటే వాళ్ళ దగ్గరికి చేరడం కాదు, సమస్యను పరిష్కరించడం అన్నమాట. మరి భారత రాజ్యాంగం ఆర్టికల్ 23 ఈ ట్రాఫికింగ్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ మానవ అక్రమ రవాణాను నిరోధిస్తుంది. భారతదేశంలో అక్రమ రవాణా అనేది ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అంటే మనకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నది. నెక్స్ట్ జూలై 31st వరల్డ్ రేంజర్స్ డే 30/30 అని చెప్పి ఇది పర్యావరణ పరిరక్షణ జంతు సంరక్షణకు సంబంధించింది రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆగస్ట్ నెల. సో ఫస్ట్ ఆగస్ట్ మనకు వరల్డ్ లంగ్ క్యాన్సర్ డేగా జరుపుతారు. అండ్ నెక్స్ట్ 1st to 7th వీక్ అన్నమాట ఇది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ డే. సో అంటే మనకు తల్లిపాలను ప్రోత్సహించే సంబంధించిన ఓకే ఈ రోజు ఇది. సో లెట్స్ మేక్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ వర్క్ అంటే ఈ తల్లిపాలను ప్రోత్సహించడం కోసం మీ కృషిని కొనసాగించండి అని చెప్పి అర్థమిస్తుంది రైట్. సో చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో ప్రస్తుతం 17 హాస్పిటల్స్ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ని బాగా ప్రమోట్ చేస్తున్నాయని చెప్పి జూన్ జూలైలో కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన డేటాలో పేర్కొంది. అతి ఎక్కువగా ఈ హాస్పిటల్స్ తెలంగాణలో ఉన్నాయి, 7 హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వరల్డ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ డే, ఫిన్టెక్ అంటాము. నెక్స్ట్ వరల్డ్ వైడ్ వెబ్ డే. సో ఈ విధంగా 1st ఆగస్ట్ అనేది మనకు చాలా అంశాలు రీత్యా ఉంటుంది వార్తల్లో. మరి ఆగస్ట్ 2nd వచ్చేసి ఎర్త్ ఓవర్షూట్ డే. సో ఇదేంటంటే భూమిని కానీ భూమిపైన ఉండే రిసోర్సెస్ కానీ విపరీతంగా మనం వినియోగిస్తున్నాం. అలా వినియోగించుకోకుండా వాటిని సంరక్షించుకోవాలి, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఉద్దేశించిందే ఎర్త్ ఓవర్షూట్ డే. ఆగస్ట్ 4th వచ్చేసి నేషనల్ బోన్ అండ్ జాయింట్ డే. సో ఓకే బోన్స్ వాటి జాయింట్స్కి సంబంధించిన అవేర్నెస్ కలిగించే రోజు. ఆగస్ట్ 6th వచ్చేసి హిరోషిమా డే. సో మనకి ఈ హిరోషిమా ప్రపంచంలోనే అణుబాంబులకు బలైన తొలి నగరం, ఫస్ట్ విక్టిమ్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్ అన్నమాట. సో మరి ఈ హిరోషిమాలోనే ఈ సంవత్సరం G7 సమావేశం జరిగింది. భారత్ అతిథి హోదాలో హాజరైంది. మరి ఈ హిరోషిమా ప్రాంతం నుంచి వచ్చిన వారే ప్రస్తుత జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా. అందుకని ఈ G7 వారి హిరోషిమా డిక్లరేషన్లో మొదటిది ఏమున్నదంటే అణ్వాయుధాలను లేకుండా అణ్వస్త్రరహిత ప్రపంచాన్ని ఆవిష్కరించాలి అన్న ఒక ఇతివృత్తాన్ని ఎంచుకుందన్నమాట. మరి హిరోషిమాలోనే మహాత్మా గాంధీ గారి ప్రతిమను ఒకదాన్ని నరేంద్ర మోడీ తీసుకొని వచ్చినారు. ఆగస్ట్ 7th నేషనల్ హ్యాండ్లూమ్ డే. సో ఈరోజు మనకు ఓకే హ్యాండ్లూమ్ ఫర్ సస్టైనబుల్ ఫ్యాషన్ అనమాట, సుస్థిరమైన ఫ్యాషన్కి ఈ హ్యాండ్లూమ్స్ అనమాట. ఓకే దీన్ని వినియోగించాలి అని చెప్పి. అండ్ నెక్స్ట్ నేషనల్ జావెలిన్ డే. సో ఆగస్ట్ 27th నాడు మనకు నీరజ్ చోప్రా ఆయన బంగారు పతకాన్ని సాధించినారు
ఇది మన 2020 ఒలింపిక్స్లో టోక్యోలో భారతదేశం ఇండివిజువల్ కేటగిరీలో పొందిన 2వ బంగారు పథకం ఇది. మొదటి బంగారు పథకం మనకు 2008లో అభినవ్ బింద్రా షూటింగ్ గేమ్లో తీసుకొని వచ్చినారు. ఆగస్ట్ 8 క్విట్ ఇండియా ఉద్యమం. సో మరి బ్రిటిష్ పాలనా కాలంలో 1942లో మరి మహాత్మా గాంధీ గారు పిలుపు మేరకు పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా క్విట్ ఇండియా, క్విట్ అంటే భారతదేశాన్ని వీడిపోండి అని చెప్పి నినాదంతో మనకి ఉద్యమం జరిగింది. ఆగస్ట్ 9 వచ్చేసి నాగసాకి డే. సో నాగసాకి రోజుగా చెప్తాం. సో మరి 2వ విక్టిమ్, ప్రపంచంలో 2 విక్టిమ్స్ ఉన్నాయి, అంటే అణ్వాయుధాలకు బలైన నగరాలు 2 ఉన్నాయి, ఒకటి హిరోషిమా, 2 నాగసాకి. మరి ఆగస్ట్ 9 మనకు ఇండిజినస్ ట్రైబ్స్ డే కూడా ఉంటుంది, అంటే ఓకే గిరిజనుల రోజు కూడా ఉంటుంది. అది రెగ్యులర్ క్లాస్లో నేను చెప్పినాను. సో మరి దీని థీమ్ ఏంటంటే టు చాంపియన్ పీస్ అండ్ అండర్స్కోర్ ద ఇంపరేటివ్ ఆఫ్ డిప్లొమాటిక్ సొల్యూషన్స్, కన్స్ట్రక్టివ్ డైలాగ్ అండ్ డిజార్మ్మెంట్. అంటే ఓకే మనకు ద్వైపాక్షికంగానే సమస్యలను పరిష్కరించుకోవాలి అండ్ ఆయుధరహిత ప్రపంచాన్ని తీసుకురావాలి. సో శాంతిని ఏర్పాటు చేయడంలో అత్యున్నత స్థితికి వెళ్ళాలి అని ఒక థీమ్ ఇతివృత్తం అనేది ఇస్తుంది. అండ్ ఇండిజినస్ ట్రైబ్స్ డే కూడా ఈరోజు. అదేవిధంగా ఆగస్ట్ 9, 2021లో యుఎన్ఎస్సీలో భారత్ నేతృత్వం వహించింది. ఆగస్ట్ 9వ తేదీనే భారత ప్రధాని మాట్లాడారు కూడా, అంటే యుఎన్ఎస్సీకి భారత్ నేతృత్వం వహిస్తున్నప్పుడు మాట్లాడిన తొలి ప్రధాని ఆయన. ఆగస్ట్ 10 వచ్చేసి వరల్డ్ బయోఫ్యూయల్ డే, ప్రపంచ జీవ ఇంధన రోజుగా జరుపుతాము. ఆగస్ట్ 12 వచ్చేసి ఇంటర్నేషనల్ యూత్ డే. మనకు నేషనల్ యూత్ డే జనవరి 12 నాడు ఉంటుంది, ఇంటర్నేషనల్ యూత్ డే ఆగస్ట్ 12 నాడు ఉంటుంది. సో ఈసారి ఏముందంటే గ్రీన్ స్కిల్స్ ఫర్ యూత్ టువర్డ్స్ ఏ సస్టైనబుల్ వరల్డ్, అంటే ఓకే యువతకు హరిత నైపుణ్యాలు అంటే పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం వాళ్ళు ఎలాంటి నైపుణ్యాలు ప్రదర్శించాలి అని. టువర్డ్స్ ఏ సస్టైనబుల్ వరల్డ్ అంటే ఒక సుస్థిర ప్రపంచాన్ని ఆవిష్కరించాలంటే యువతకు కూడా ఈ పర్యావరణ నైపుణ్యాలు ఉండాలి. నెక్స్ట్ అదే రోజు వరల్డ్ ఎలిఫెంట్ డే, ఎండింగ్ ద ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్. సో అక్రమంగా ఈ వైల్డ్ లైఫ్, ఈ వన్యప్రాణులకు సంబంధించిన వాటిని చంపి వాటి శరీర భాగాలను ఐవరీ అంటారు, ఏనుగు కొమ్ములని, వాటిని అక్రమ రవాణా చేసేందుకు నిరోధించాలి అని చెప్పే ఉద్దేశంతో తీసుకొని వచ్చింది. రైట్. ఆగస్ట్ 13 వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే, అంటే శరీర భాగాలను మరొకరికి అంటే బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు డొనేట్ చేయొచ్చు అనమాట. రైట్. స్టెప్ అప్ టు వాలంటీర్, నీడ్ మోర్ ఆర్గాన్ డొనర్స్ టు ఫిల్ ద లకుని. లకుని అంటే సందిగ్ధత, లేమి అంటే మనకు అవసరమైనంత మంది ఈ డొనేట్ చేయడం లేదు. వాలంటీర్, స్టెప్ అప్ టు వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా మీరు ఒక అడుగు ముందుకేయండి. ఇంకా మనకు చాలామంది ఈ దాతలు కావాలి, దాతల అవసరం ఎక్కువ ఉన్నది, ఒక అడుగు ముందుకేయండి. ఓకే. సో మొదటివాడు ఎప్పుడు ఒంటరి, తర్వాత వాళ్ళు కూడా జాయిన్ అవుతారు, ముందైతే మీరు అడుగేయండి అని చెప్తున్నాడు అనమాట. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆగస్ట్ 14 పార్టిషన్ హర్రర్స్ రిమెంబరెన్స్ డే, అంటే భారతదేశం 2 దేశాలుగా విడిపోయిన రోజు. మరి ఆ రోజు విడిపోయిన రోజు పెద్ద ఎత్తున దహనకాండ జరిగింది. సో ఆ దారుణాలను, ఆ భయంకరమైన దృశ్యాలకు సంబంధించిన రోజుగా చెప్తారు. ఆగస్ట్ 19 వరల్డ్ హ్యుమానిటేరియన్ డే, ప్రపంచ మానవతా రోజు. నో మ్యాటర్ వాట్, ఏది ఏమైనా సరే మానవత్వమే ముందు. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భాష లేదు, ఇతర శరీర రంగు లేదు, ఏదైనా సరే మానవత్వం ముఖ్యం, మానవ సాయం ముఖ్యం అని తెలియజేస్తుంది. నెక్స్ట్ వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే. సో ల్యాండ్స్కేప్స్, అంటే అద్భుతమైన దృశ్యాలకు సంబంధించింది అనమాట ల్యాండ్స్కేప్ అని అంటే. నెక్స్ట్ ఆగస్ట్ 28 సద్భావన దివస్. సో సద్భావన మీన్స్ గుడ్ విల్ ఇన్ ఇంగ్లీష్. రైట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ మస్కిటో డేగా చెప్తాం. ప్రపంచ మనకు ఈ దోమల రోజుగా. దోమలు కూడా ఒక రోజా అంటే అవేర్నెస్ కలిగించాలి కదా. అందుకని. నెక్స్ట్ ఆగస్ట్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రిబ్యూట్ ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. ఉగ్రవాదానికి బలి అయిన వారి జ్ఞాపకార్థం, స్మారకార్థం ఈరోజు. అదేవిధంగా వరల్డ్ సీనియర్ సిటిజన్స్. రైట్. సో మనకు వృద్ధులకు సంబంధించిన రోజు. రెసిలియన్స్ ఆఫ్ ఓల్డర్ పర్సన్స్ ఇన్ చేంజింగ్ వరల్డ్. సో మారుతున్న ప్రపంచంలో వారికి కూడా వాళ్ళకు కూడా పూర్వ వైభవం తీసుకురావడం అన్న మీనింగ్ ఇస్తుంది. ఆగస్ట్ 22 ఇంటర్నేషనల్ డే ఫర్ కమెమరేటింగ్ విక్టిమ్స్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ వయోలెన్స్. అంటే యాక్చువల్గా మతం పేరు చెప్పుకొని మనకు హింసకు పాల్పడుతూ ఉంటారు, వారి జ్ఞాపకార్థం అన్నమాట. సో హింసకు గురైన వాళ్ళు ఇప్పుడు ఒక మతం పేరు చెప్పి చంపేస్తారు. ఆ విధంగా బాధిత ఫ్యామిలీ, బాధిత కుటుంబాలు, వారి స్మారకార్థం ఒక రోజుగా చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ ఆగస్ట్ 23 నేషనల్ స్పేస్ డే, జాతీయ అంతరిక్ష రోజుగా చెప్పుకోవచ్చు. మనం చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపిన రోజు ఆగస్ట్ 23. సో ఆ కాలు మోపిన ప్రదేశాన్ని శివశక్తి అని అంటున్నారు. చంద్రయాన్ 2 క్రాష్ అయిన ప్లేస్ని తిరంగా అనే పేరుతో పిలుస్తున్నారు. బట్ భారతదేశానికి అంతరిక్ష రోజుగా ఈ నేషనల్ స్పేస్ డే ఆగస్ట్ 23 ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ద రిమెంబరెన్స్ ఆఫ్ స్లేవ్ ట్రేడ్, అంటే బానిసలను అమ్మేయడం, విక్రయించడం. సో వీరి వల్ల ప్రపంచం ఏ విధంగా ఇబ్బందులకు గురైంది, ఆ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురైనారో తెలియజేసే రోజు. మరి థీమ్ ఏంటంటే ఫైటింగ్ స్లేవరీస్ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్, అంటే జాతి వివక్షకు గురై ఈ తీవ్ర ఇబ్బందులు పడ్డ ఈ బానిసల బానిసలు పరివర్తన చెందాలి. ఏ విధంగా? విద్య ద్వారా పరివర్తన చెందాలి. నెక్స్ట్ ఆగస్ట్ 29 నేషనల్ స్పోర్ట్స్ డే, మనకు ధ్యాన్ చంద్ బర్త్డే ఆ రోజు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రోజు మనకు తెలుగు భాషా దినోత్సవంగా చేస్తారు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నేషనల్ డే అగైన్స్ న్యూక్లియర్ టెస్ట్, అణు పరీక్షలకు వ్యతిరేకమైన రోజుగా కూడా జరుపుతారు. నెక్స్ట్ ఆగస్ట్ 30 నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ డే, మనకు చిన్న చిన్న పరిశ్రమల ద్వారానే వృద్ధి ఎక్కువగా ఉంటుంది, దానికి సంబంధించిన రోజు. ఆగస్ట్ 31 వరల్డ్ సాంస్క్రిట్ డే, సో మనకు ప్రపంచ సంస్కృతి భాష సాంస్క్రిట్ భాష సంస్కృతపు భాషా రోజుగా చెప్పుకోవచ్చు. మనకు ఇది 14వ షెడ్యూల్లో ఉన్న భాష 8వ షెడ్యూల్లో ఉన్న భాషల్లో ఇదొకటి. 8వ షెడ్యూల్లో ప్రారంభంలో 14 ఉన్నవి, అందులో ఇది కూడా ఉన్నది, రైట్. సో నెక్స్ట్ సెప్టెంబర్కి వచ్చేసరికి మనకు సెప్టెంబర్ 1 to 7 నేషనల్ న్యూట్రిషన్ వీక్, జాతీయ పోషణ వారోత్సవం ఇది. సో హెల్తీ డైట్ గావింగ్ అఫోర్డబుల్ ఫర్ ఆల్, అంటే అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలి అన్న మీనింగ్ ఇస్తుంది మనకు. అండ్ సెప్టెంబర్ 2 వచ్చేసి మనకు వరల్డ్ కోకోనట్ డే, ప్రపంచ మనకు కొబ్బరి రోజు. సస్టైనింగ్ కోకోనట్ సెక్టర్ ఫర్ ద ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్, సో ప్రస్తుత రానున్న తరాలకు మనకు కొబ్బరి రంగం అనేది సుస్థిరంగా అభివృద్ధి చెందాలని మీనింగ్ ఇస్తుంది. ఈ సంవత్సరం మనకు కోకోనట్ కాన్ఫరెన్స్, ఇంటర్నేషనల్ కోకోనట్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో నిర్వహించినారు. నెక్స్ట్ సెప్టెంబర్ 5 నేషనల్ టీచర్స్ డే, జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం. టీచర్స్ ఎట్ ద హార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రికవరీ, అంటే విద్యను పునః సృష్టించడంలో మనకు గుండెకాయ లాంటి వాళ్ళు, అంటే హృదయం లాంటి వాళ్ళు ఉపాధ్యాయులు అని చెప్పే మీనింగ్ అన్నమాట. సో మనకు ఈ టీచర్స్ డే సెప్టెంబర్ 5న, ఇంటర్నేషనల్ టీచర్స్ డే అక్టోబర్ 5న జరుగుతుంది. నేషనల్ టీచర్స్ డే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఆ రోజు. నెక్స్ట్ ఇదే రోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ చారిటీ, అంటే దాతృత్వపు రోజుగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ సాలిడారిటీ టు ఎండ్ పావర్టీ, పేదరిక నిర్మూలనకు ప్రపంచం రుణపడి ఉండాలి, సాలిడారిటీగా ఉండాలి అని చెప్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 7 ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్, అంటే ఈ మన చుట్టూ ఉండే నీలాకాశం, రైట్, ఇది పరిశుభ్రంగా ఉండాలి అని మనను ఆ విధంగా ప్రోత్సహించే రోజు. టుగెదర్ ఫర్ క్లియర్ ఎయిర్, పరిశుభ్రమైన పవనం గాలి కోసం మనమందరం ఏకమవుదాం అని మనకు థీమ్ అన్నమాట. సెప్టెంబర్ 8 ఇంటర్నేషనల్ లిటరసీ డే, అంతర్జాతీయ అక్షరాస్యత రోజు. మరి థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ లిటరసీ ఫర్ ఏ వరల్డ్ ఇన్ ట్రాన్సిషన్, సో ఈ ప్రపంచ పరివర్తన కోసం అక్షరాస్యతను మనము పెంచాలి. బిల్డింగ్ ద ఫౌండేషన్ ఫర్ సస్టైనబుల్ పీస్ఫుల్ సొసైటీస్, సుస్థిరమైన శాంతియుతమైన సమాజాల కోసం ఒక పునాదిని నిర్మించాలి. ఆ పునాది అనేది అక్షరాస్యత కావాలి అని చెప్పి ఒక మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 9 హిమాలయన్ దివస్, హిమాలయాలను పరిరక్షించుకోవడం కోసం ఉద్దేశించింది. ప్రిజర్వింగ్ ద హిమాలయన్ ఈకోసిస్టమ్, హిమాలయ ఆవర్తన ఆ పర్యావరణాన్ని కాపాడుకోవాలి. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఎయిడ్ డే, సో ప్రథమ చికిత్స రోజు. అండ్ ఫస్ట్ ఎయిడ్ ఇన్ డిజిటల్ వరల్డ్, డిజిటల్ ప్రపంచంలో ప్రథమ చికిత్స. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్, జస్టిస్ ఫర్ విక్టిమ్స్, అంటే ఇంటర్నేషనల్ డే టు ప్రొటెక్ట్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ అటాక్ చేయడం వల్ల కొంతమంది చదువుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. లైక్ యూసఫ్ జాహీ మలాలా మనం చూసాం జూలై 12. అండ్ పాఠశాలలపై దాడులు, బంద్ జరిగినప్పుడు పాఠశాలల సామగ్రిని పలగొట్టడం, అలాంటి వాళ్ళు అనమాట. జస్టిస్ ఫర్ విక్టిమ్స్ అన్నమాట, అంటే ఈ బాధితులకు న్యాయం చేయడం అనే ఉద్దేశం. అదేవిధంగా సెప్టెంబర్ 9 తెలంగాణలో తెలుగు భాషా దినోత్సవం. నెక్స్ట్ సెప్టెంబర్ 11 నేషనల్ ఫారెస్ట్ మార్టిర్స్ డే, అడవులను కాపాడుకుంటూ ప్రాణాలు కోల్పోయిన వారి స్మారకార్థం. సో మనకు చిప్కో మూమెంట్, అప్పికో మూమెంట్లో ప్రాణాలు కోల్పోయినారు కొంతమంది, వాళ్ళ స్మారకార్థం తీసుకొని వచ్చిన రోజు. నెక్స్ట్ సెప్టెంబర్ 12 యునైటెడ్ నేషన్స్ డే ఫర్ సౌత్ కోఆపరేషన్, అంటే సౌత్ అనంటే మనకు లాటిన్ అమెరికా, సౌత్ ఏషియా, ఆఫ్రికాలో పేద దేశాలు
పేద దేశాలు పరస్పర సహకారం కోసం ఉద్దేశించిన రోజు. నెక్స్ట్ సెప్టెంబర్ 14 హిందీ దివస్. ఓకే, నేషనల్ హిందీ దివస్. ఇంటర్నేషనల్ హిందీ దివస్ జనవరి 10th నాడు, అది ఆల్రెడీ ఒక సెషన్లో కవర్ చేసినాను. సో ఇది మనకు ఓకే సెప్టెంబర్ 14 నాడు నేషనల్ హిందీ దివస్. ట్రెడిషనల్ నాలెడ్జ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధాకు సాంప్రదాయ పరిజ్ఞానము అన్న మనకు మీనింగ్ని ఇస్తుంది. రైట్, ఇది హిందీ కూడా మనకు 8వ షెడ్యూల్లో భాగమే. సెప్టెంబర్ 15 ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమోక్రసీ, ఎంపవరింగ్ ద నెక్స్ట్ జనరేషన్. సో అంతర్జాతీయ ప్రజాస్వామ్య రోజు మనకు తర్వాతి తరానికి సాధికారత సాధిస్తుంది ప్రజాస్వామ్యం వల్లనే అని చెప్తున్నారు. నెక్స్ట్ సెప్టెంబర్ 16 ఇంటర్నేషనల్ డే ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. సో ఓజోన్ లేయర్ పరిరక్షణ రోజు. సో ఈ ఓజోన్ లేయర్ మనకు అతినీల లోహిత కిరణాలు భూమిపైన పడకుండా చూస్తుంది. సో అందుకోసం దీన్ని కాపాడుకోవాలి. మరి సార్ థీమ్ మాంట్రియల్ ప్రోటోకాల్, ఫిక్సింగ్ ద ఓజోన్ లేయర్ అండ్ రిడ్యూసింగ్ క్లైమేట్ చేంజ్. సో మాంట్రియల్ ప్రోటోకాల్లో పేర్కొన్నట్టుగా ఓజోన్ పొరను పరిరక్షించుకోవాలి, ఆల్రెడీ రంధ్రం పడిందంటున్నా దాన్ని పూడ్చుకోవాలి, అండ్ పర్యావరణ మార్పుని తగ్గించాలి. నెక్స్ట్ సెప్టెంబర్ 17 వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే. ఓకే, రోగి భద్రత రోజు అనమాట. ఎంగేజింగ్ పేషెంట్స్ ఫర్ పేషెంట్ సేఫ్టీ. సో అంటే చికిత్స కోసం వచ్చిన రోగుల భద్రత కోసం నిరంతరం వాళ్ళని ఎంగేజ్ చేయడం, వాళ్ళతో ధైర్యం చెప్పడం, ఆ విధంగా మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 18 ఇంటర్నేషనల్ ఈక్వల్ పే డే. సో సమాన పనికి సమాన వేతనం. సో భారత రాజ్యాంగంలో ఇది ఆదేశ సూత్రాల్లో ఉంటుంది. అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో క్రికెట్లో కూడా స్త్రీ పురుషులకు సమానమైన వేతనాన్ని ఇవ్వాలని కూడా డిసైడ్ చేశారు. సో నెక్స్ట్ మరి వరల్డ్ వాటర్ మానిటరింగ్ డే, ప్రపంచ నీటి పర్యవేక్షణ రోజు. యాక్సిలరేటింగ్ ద చేంజ్ టు సాల్వ్ ద వాటర్ అండ్ శానిటేషన్ క్రైసిస్, అంటే నీరు పారిశుద్ధ్య సంక్షోభాన్ని నివారించడం కోసము మార్పును వేగం చేయడం, సత్వరం చేయడం అని మీనింగ్ ఇస్తుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 21 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్, అంతర్జాతీయ శాంతి రోజు. యాక్షన్స్ ఫర్ పీస్, అవర్ అంబిషన్స్ ఫర్ గ్లోబల్ గోల్స్, అంటే శాంతిని సాధించడం కోసం కార్యాచరణ, అదేవిధంగా మన లక్ష్యము ప్రపంచ శాంతి, మన ప్రపంచ లక్ష్యం కావాలి అని చెప్పి. నెక్స్ట్ ఇదే రోజు వరల్డ్ ఆల్జిమర్స్ డే చెప్తాం. నెవర్ టు ఎర్లీ నెవర్ టు లేట్, అంటే ఓకే అంత ముందు కాదు, అంత ఆలస్యము కాదు, సరైన సమయంలోనే స్పందించాలి అని మీనింగ్ ఇస్తుంది. సెప్టెంబర్ 22 వరల్డ్ రోజ్ డే. సో నర్చరింగ్ హోప్ అండ్ హ్యాపీనెస్, రైట్. సో అంటే సంతోషాన్ని, అదేవిధంగా ఒక సాధించగలమన్న ధీమా, ఆ హోప్ని మనం పెంపొందించాలి. వరల్డ్ రైనో డేగా కూడా జరుపుతాం 22. నెక్స్ట్ సెప్టెంబర్ 23 ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్. సో ఓకే మనము సంజ్ఞల ద్వారా భాషా రోజు. ఏ వరల్డ్ వేర్ డెఫ్ పీపుల్ కెన్ సైన్ ఎనీవేర్. సో అంటే వినికిడి లోపం ఉండే ప్రజలు ఎక్కడైనా సరే మాట్లాడగలుగుతారు అని మీనింగ్ ఇస్తుంది. అండ్ సెప్టెంబర్ 24 వరల్డ్ రివర్స్ డే. సో యాక్చువల్గా సెప్టెంబర్లో 4వ ఆదివారం మనకు ప్రపంచ నదుల రోజు. ఈసారి రైట్స్ టు రివర్స్, నదులకు హక్కులు. మరి ఓకే నదులకు, ఒక నదికి హక్కు ఇచ్చిన మొదటి దేశం న్యూజిలాండ్. సో అయితే చాలా నదులకు హక్కు ఇచ్చిన దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఉన్నది. మన భారతదేశంలో గంగా యమునాలకు కూడా హక్కులు వచ్చినాయి. నెక్స్ట్ ఇదే రోజు మనకు ఎన్ఎస్ఎస్ డే, నేషనల్ సోషల్ సర్వీస్ డే కూడా చెప్తాం. నెక్స్ట్ సెప్టెంబర్ 28 అంత్యోదయ దివస్. అండ్ అదేవిధంగా వరల్డ్ లంగ్ డే. సో యాక్సెస్ టు ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్, లీవ్ నో వన్ బిహైండ్. సో ఎవరిని విస్మరించకుండా అందరికీ వైద్యం అందించడము, వారి లంగ్ ప్రాబ్లమ్స్ని, ఊపిరితిత్తుల సమస్యని పరిష్కరించడము. నెక్స్ట్ వరల్డ్ ఫార్మసిస్ట్ డే. ఓకే ఫార్మసిస్ట్లకు సంబంధించిన రోజు. ఫార్మసీ స్ట్రెంథనింగ్ హెల్త్ సిస్టమ్స్. ఓకే ఆరోగ్య వ్యవస్థలను ఈ ఫార్మసీ అనేది బలోపేతం చేస్తుంది. సెప్టెంబర్ 26 ఇంటర్నేషనల్ డే ఫర్ ద టోటల్ ఎలిమినేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, పూర్తిగా అణ్వాయుధాలను లేకుండా చేయడం కోసం ఉద్దేశించిన రోజు మనకు. సెప్టెంబర్ 27 వరల్డ్ టూరిజం డే, టూరిజం అండ్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్, అంటే పర్యాటకము, హరిత పెట్టుబడులు అన్న మీనింగ్ ఇచ్చేలా ఈసారి థీమ్ ఉన్నది. సెప్టెంబర్ 28 వరల్డ్ ర్యాబిస్ డే. సో ర్యాబిస్ రోగానికి సంబంధించి అందరికీ అవగాహన కల్పించడం. ఆల్ ఫర్ వన్, వన్ హెల్త్ ఫర్ ఆల్, అందరి కోసం ఒకరు, ఓకే ఒకరి కోసం అందరూ, అండ్ అందరికీ ఒకే రకమైన మంచి ఆరోగ్యం ఉండాలి. నెక్స్ట్ వరల్డ్ మ్యారిటైమ్ డే. సో మార్పోల్ ఎట్ 50 అవుట్ కాంటినెంట్ కమిట్మెంట్ గోస్ ఆన్. సో మార్పోల్ 50 మన కమిట్మెంట్ అనేది ఒక జరుగుతుంది. మార్పోల్ అనంటే నౌకాయానాన్ని భద్రతకు సంబంధించింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ యూనివర్సల్ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్. సో మనకు లైక్ సమాచార అందుబాటుకు సంబంధించిన రోజుగా జరుపుకోవచ్చు.
సెప్టెంబర్ 20th ఇంటర్నేషనల్ డే ఆఫ్ అవేర్నెస్ ఆఫ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ రెడ్యూసింగ్. సో ఆహార వృధాని అరికట్టడం కోసం ఉద్దేశించిన రోజు. సో మనకి ఇది రెడ్యూసింగ్ ఫుడ్ లాస్ అండ్ వేస్ట్ అంటే ఆహార వృధాను, ఆహార నష్టాన్ని తగ్గించడము, టేకింగ్ యాక్షన్ టు ట్రాన్స్ఫార్మ్ ఫుడ్ సిస్టమ్, ఆహార వ్యవస్థలను పరివర్తనం చెందే దిశగా కార్యాచరణ. నెక్స్ట్ వరల్డ్ హెడ్ డే, యూస్ హెడ్ నో హెడ్ అంటే ప్రపంచ హృదయపు రోజు. సో హృదయాన్ని వినియోగించడం అంటే లైక్ ఎదుటి వాళ్ళ కష్టాలను అర్థం చేసుకోండి, బాధను అర్థం చేసుకోండి, ఓకే, వాటిని అవగాహన పెంచుకోండి అని చెప్పడం అన్నమాట. నెక్స్ట్ సెప్టెంబర్ 30th ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఓల్డర్ పర్సన్స్, వృద్ధులకు సంబంధించిన రోజు. ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ ఆఫ్ ద యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఫర్ ఓల్డర్ పర్సన్స్. సో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్లకు ఏ హక్కులు అయితే ఇస్తామని చెప్పినామో వాటిని నిలబెట్టుకోవడము అని చెప్పడం. నెక్స్ట్ ఇదే రోజు మనకు ఇంటర్నేషనల్ ట్రాన్స్లేషన్ డే కూడా ఉంటుంది. సో ఇవి మనకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ సంబంధించిన డేసీ ఈవెంట్స్. ఓకే, దయచేసి క్లాస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ టెట్ 2022 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో పాటు తెలంగాణ టెట్ 2023 ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి సిస్తు సతీష్ కుమార్. టెట్ ఫలితాలలో అత్యధిక శాతం ఉత్తీర్ణత సాధించిన ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ టెట్ 2022లో 1000కి పైగా ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన మా అభ్యర్థి కె రవిశంకర్ 150కి 150 టాప్ 10 ర్యాంకులతో పాటుగా 1000కి పైగా ర్యాంకులు సాధించేలా పుస్తకాలను మరియు ఆన్లైన్ క్లాసులను అందించి ఎన్నో లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని, ఆదరాభిమానాలను అందుకున్న సంస్థ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. మిమ్మల్ని ఉపాధ్యాయులుగా చూడడమే మా లక్ష్యం. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ దసరా శుభాకాంక్షలతో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. రాష్ట్రంలోనే #1 ఫ్యాకల్టీస్ తో 100% పూర్తి క్లాసుల్ని అందిస్తూ ఆన్లైన్ రంగంలోనే #1 గా రాణిస్తోంది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ గూగుల్ ప్లే స్టోర్ నుండి ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్, సక్సెస్ కి ఏకైక చిరునామా. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళు అందిస్తున్న స్పెషల్ ఆఫర్స్ ని మీరు కూడా అందుకోవాలి అని అనుకుంటే ముందుగా మీరు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వాళ్ళ యాప్ ని ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అనే యాప్ ని సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి.